ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తల్లికి వందనం హామీని అమలు చేసింది. దీంతో కూటమి ప్రభుత్వంపై లబ్దిదారులు ప్రశంసల జల్లు కురిపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ అయ్యాయి. దీంతో జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన అన్ని నిధులు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే అందాయని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు తల్లికి వందనం పథకము నా ఇద్దరు బిడ్డలకు వర్తింప చేసింది. కావున నా అకౌంట్ లో 30,000 జమ చేయడం జరిగింది. ముందు ప్రభుత్వంలో నా ఒక బిడ్డకు మాత్రమే 13,000 జమ చేయడం జరిగింది. కానీ నారా లోకేష్ గారు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టి ఒక్కొక్కరికి 15,000 మా అకౌంట్ లో జమ చేసి నా ఇద్దరు బిడ్డలకు 30,000 నా అకౌంట్ లో జమ చేయడం జరిగింది. కావున వారికి ఇద్దరికి మా హృదయపూర్వక నమస్కారములు. చంద్రబాబు నాయుడుకు పాదాలకు నా నమస్కారము. లోకేష్ మా అన్నకి నమస్కారము. పవన్ కళ్యాణ్కు నా నమస్కారములు. బాలకృష్ణకు నా నమస్కారములు. మాకు తల్లికి వందనము. నా ఇద్దరు మనవాళ్ళు ఉంటే జగన్ ఉన్నప్పుడు ఒకరికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. పిల్లలందరూ దేశంలో సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడే మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మేడం సింధూర్ మేడం కూడా మాకు మంత్రిగా ఉండాలి. మేడం కూడా సింధూర మేడం కూడా అప్పుడు ఒకరికి ఇస్తా అన్నారు. ఇప్పుడు అందరి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పడినాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో తల్లికి వందనం పథకం లబ్దిదారులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ ఖాతాల్లోకి నిన్నటి నుంచి తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు జమ అయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబుకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ సీఎం సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకనగా లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడి అనగా ఓన్లీ ఒకరికి ఇచ్చినారు. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం స్కీమ్ కింద సంవత్సరానికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగినది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇలాగే రుణపడి ఉంటాము. టీడీపీ పార్టీకి రుణపడి ఉంటాము. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు నియోజకవర్గంలో తల్లికి వందనం లబ్దిదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4, 3 పిల్లలున్న కుటుంబాల్లో భారీగా నగదు జమ కావడంతో తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు ఆర్థిక భారం తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాది కర్నూలు జిల్లా ఎమిగ్నూరు నియోజకవర్గం. గత ప్రభుత్వము అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంలో బడి తెరిచిన మొదటి రోజే పిల్లల వారి యొక్క చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లికి వందనం పేరుతో తల్లిల ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగింది. మా బాబు 8వ తరగతి చదువుతున్నాడు. సో ఈ యొక్క తల్లికి వందనం వీరి యొక్క చదువుకి, ఉన్నత చదువుకి ఎంతగానో. నాకు 3 కూతుర్లు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వేస్తా అని చెప్పినాడు. కానీ వేయలేదు. ఒకరికి మాత్రమే 15,000 వేసినాడు. అదే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో 3 బిడ్డలు నాకు, 3కి 15,000 వారి అకౌంట్కి జమ అయినాయి. దీనివల్ల మేము ఎటువంటి ఆర్థిక ఏ ఇబ్బందులు లేకుండా పిల్లల్ని చదివించుకోగలము. ఏదైనా సమస్య వచ్చినా తీసుకోగలము. ఒక ఆటో డ్రైవర్గా పనిచేసి ఆటో తోడుకుని బతికేవాడిని. నా భార్య కూలి పని చేసుకుని బతికేవాళ్ళము. పేదవారము. ఈరోజు
చంద్రబాబు సార్ గారు మా కోసం ఈరోజు తల్లి వందనం కింద 15,000 ముగ్గురికి వేసినాడు ఈరోజు. ఆ డబ్బు పిల్లలకి ఉపయోగించుకుంటాము. ఈ డబ్బు మాకు బడి తెరిచేవరకు మాకు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది.